మనం అలా చెవులు దేవుని మాటలకు ఇవ్వాలి. మీరు అలా నేను చెప్పగలగాలి గొంతు అరిగిపోయినట్టుగా. అలా అరిగిపోతూ అరిగిపోతూ ఉంటే శరీరము దేవుని కోసం వాడాడురా, ఆ శరీరము ద్వారా నన్ను మహిమపరిచాడు అని ఒక దేవుడు ఒక రోజున అనుకుంటాడు. శరీరంలో ఇచ్చిన అవయవాలు దేనికోసం వాడావు? ఈ రోజు పెన్నులు చూడండి, యూజ్ అండ్ త్రో పెన్స్ ఉంటాయి. పిల్లలు 3 రూపాయలకి 4 రూపాయలకి ఇస్తారు, వాడతారు, పారేస్తారు. అరే రీప్లేస్, ఇప్పుడు ఎవరు రీఫిల్ వేయడం మానేస్తారు, చూసారో లేదో మీరు. రీఫిల్ ఉందో, పెన్ను వాడామా పారేసామా. అంటే యూజ్ అండ్ త్రో కల్చర్. ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారంటే శరీరాన్ని వాడుతున్నారు, పారేస్తున్నారు. ఒక రోజున దేవుడు పారేస్తాడు నిన్ను, నీ శరీరాన్ని ఎగరేస్తాడు దేవుడు ఒక రోజున నరకంలోకి. ఈ దేహాన్ని భయంకరంగా వాడుతున్నారు చాలా మంది, అవయవాలతో పాపాలు చేస్తూ. ఎవరికి తెలియదు, ఎవరికి కనబడదు అని నువ్వు అనుకుంటున్నావు, అజ్ఞానిగా అనుకుంటున్నావు. ఎప్పుడు కూడా నన్ను విలువ పెట్టి కొన్నాడు గనుక ఈ దేహంతో దేవుడు ఏమవ్వాలమ్మా? మహిమపరచబడాలి.